సిట్టింగ్ జాబ్ చేసే వాళ్ళు, చదువుకునే వాళ్ళకి ఒకటే అడ్వైస్ ఏంటంటే ప్రతి 20 minutes to హాఫ్ అన్ అవర్ ఒకసారి లేచి ఒక 2-3 స్టెప్స్ వేసుకొని చేయటము. మూడోది కంటిన్యూస్గా 1 hour పైన ఎప్పుడు కూడా కూర్చోవద్దని చెప్తాము. నాలుగోది వెయిట్ మేనేజ్మెంట్. సో ఎప్పుడైతే బాడీ మాస్ ఇండెక్స్ వెయిట్ సరిగ్గా ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటామో మన లో బ్యాక్ అంటే లంబార్ వర్టిబ్రా మీద డిస్క్ మీద ప్రెషర్ తగ్గి దానికి డిస్క్ డీజనరేషన్ అనేది కొద్దిగా అంత ఫాస్ట్గా ఉండదు. సో ఒకటి వెయిట్ మేనేజ్మెంట్, రెండోది ప్రాపర్ ఎర్గానమిక్స్, మూడోది పారాస్పైనల్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. మనము బాడీలో రెగ్యులర్గా ప్రతి ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్, అంటే వాకింగ్ దగ్గర నుంచి ఇంపార్టెంటే, కానీ ఈవెన్ స్పైన్ మజిల్స్ కూడా స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి పారాస్పైనల్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఎప్పుడైతే ప్రాపర్గా చేసుకుంటామో సో స్పైన్కి సపోర్ట్ దొరుకుతుంది. సో దాంతో డీజనరేషన్ అనేది కొద్దిగా డిలే అవుతుంది. సో ఇట్లా ఒక మల్టిపుల్ అప్రోచ్ ద్వారా లో బ్యాక్ పెయిన్తో సఫర్ అయ్యే వాళ్ళకి అసలు ఏం ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, వాళ్ళు ఎలా మెయింటైన్ చేసుకోవాలి చెప్పడమే కాకుండా టార్గెటెడ్ నర్వ్ రూట్ బ్లాక్స్ ద్వారా ఆపరేషన్ లేకుండా ఒక దీర్ఘకాలిక పరిష్కారం మా ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో అవైలబుల్ ఉంటుందండి. థ్యాంక్ యూ.